ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. అయితే నేషనల్ మీడియా ఫోకస్ చంద్రబాబు రాజకీయ వారసత్వం మీదైతే కాదు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో నారా లోకేష్ గారి సమర్థత ఢిల్లీ లెవెల్లో న్యూస్ వర్తీగా మారింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి లేపాక్షి భూములు ఆఫర్ చేయడం, అలాగే బెంగళూరుని వదిలేయాలని అనుకుంటున్నటువంటి కంపెనీలను విశాఖకు ఆహ్వానించడం వంటి చర్యలతో జాతీయ పత్రికలు, టీవీ ఛానళ్ళు హెడ్లైన్లలో లోకేష్ పేరు మారుమోగిపోతూ ఉంది. ఇక గూగుల్ డేటా సెంటర్ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెలరేగినటువంటి రాజకీయ దుమారం పరోక్షంగా లోకేష్ని పాపులర్ చేసింది. విశాఖలో సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ముందు జాతీయ బిజినెస్ న్యూస్ సంస్థలన్నీ లోకేష్ గారి ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయి. నేషనల్ మీడియాతో విస్తృతంగా ఇంటరాక్ట్ అయినటువంటి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అంశంపై తన ఆలోచనలు పంచుకున్నారు. గూగుల్ డేటా సెంటర్ కోసం $15 బిలియన్ పెట్టుబడి విషయాన్ని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు 6 నెలలు ఆలస్యమైతే వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో తనకు తెలుసునని, అందుకే వేగంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామంటూ ఆయన చెప్పారు. ప్రాజెక్టు వ్యయం ఎంత ఎక్కువగా ఉంటే అంత స్పీడ్గా పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఆయన వివరించారు. అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందంటూ ఆయన చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయని, అందులో భాగంగానే 20 లక్షల మంది యువతకి రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులు సాధిస్తున్నామంటూ ఆయన తెలియజేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి భారీ అప్పుల నుంచి బయటపడాలన్న పెట్టుబడులే మార్గం అంటూ నారా లోకేష్ గారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో $1 ట్రిలియన్ పెట్టుబడుల సాధనే తన టార్గెట్ అంటూ నారా లోకేష్ గారు తెలియజేశారు. $1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ సాధించిన రోజే తనకు ప్రశాంతంగా నిద్రపడుతుందని నారా లోకేష్ గారు అంటూ ఉన్నారు.